న్యూయార్క్ హైవే పై డ్రైవ్ చేస్తూ వెళ్తున్నప్పుడు ఒక చిన్న గుంటలో అయితే నా కార్ పడిందనమాట. ఆ గుంటలో పడిన వెంటనే నా కార్ టైర్ పూర్తిగా గాలిపోయి ఫ్లాట్ అయిపోయింది. వెంటనే నేనైతే కారు రోడ్డు పక్కకైతే ఆపేశాను. చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యా. ఎందుకంటే నా ముందు ఒక కారు, నా వెనకాల ఇంకొక కారు, రోడ్డుకి అవతల పక్కన ఇంకా చాలా కార్లు అయితే ఆగిపోయి ఉన్నాయి. అంటే ఒక గుంట వల్ల ఇన్ని కార్లకైతే డ్యామేజ్ అయిందనమాట. నేను వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఈ విషయం గురించి అయితే రిపోర్ట్ చేశాను. వాళ్ళు చాలా డీటెయిల్స్ అడిగారు. ఆ రోడ్డు అసలు ఎక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్ అవి ఇవి అని. ఆశ్చర్యంగా ఒక 10 నిమిషాల్లో అయితే ఒక టీం వచ్చింది. ఒక 3 ట్రక్కుల్లో 10 మంది దాకా అయితే వచ్చి దాన్ని అయితే రిపేర్ చేసేసారనమాట గుంటని వెంటనే. ఆ తర్వాత ఒక ప్రైవేట్ టోయింగ్ ట్రక్ వచ్చి నా కార్ని అయితే అక్కడి నుంచి తీసుకెళ్ళింది. ఆ హైవే పై నుంచి పక్కన ఒక టైర్ షాప్ దగ్గరికి కరెక్ట్గా 10 నిమిషాలు పట్టింది. దానికే టో చేసినందుకు $190 అయితే వేశారు. అక్కడ టైర్ పూర్తిగా పాడైందని చెప్పి వాళ్ళైతే కొత్త టైర్తో అయితే రీప్లేస్ చేశారనమాట. దానికి ఇంకొక $300 అయితే బిల్ వేశారు. సుమారుగా టో చేసినందుకు, టైర్ మార్చినందుకు నాకైతే $500 అయింది. అంటే $45,000 అన్నట్టు. అందుకే హైవే పైన డ్రైవ్ చేస్తుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక చిన్న గుంట వల్ల ఇంత పెద్ద నష్టమైంది. చాలా కార్లకి, నా ఒక్కదానికే కాదు.